అనేక ట్రిబ్యునల్స్లో అపాయింట్మెంట్స్ చాలా జాప్యం అవుతున్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ మధ్య స్పందించారు. ట్రిబ్యునల్స్లో అపాయింట్మెంట్స్ జాప్యం అవటం వల్ల ట్రిబ్యునల్స్ అచేతనంగా మారుతున్నాయని, దీనివల్ల జస్టిస్ డెలివరీ సిస్టమ్ ఇబ్బంది గురవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఈ విషయంపైన కేంద్రంపై తీవ్రంగా స్పందించింది. కేంద్ర వ్యవహార శైలిని ఖండించింది కూడా. అయితే ఇక్కడ అసలు ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, అవి ఎందుకు అవసరం, మనకి ట్రిబ్యునల్స్ వల్ల వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ ఒకసారి పరిశీలిద్దాం. ట్రిబ్యునల్స్ అంటే క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. అవి కోర్టులు లాంటివే, కానీ పూర్తి స్థాయి కోర్టులు కాదు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 323A, ఆర్టికల్ 323B ట్రిబ్యునల్స్ గురించి చెప్తాయి. 323A ప్రకారం చట్టం చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ కూడా 323A ద్వారా పాస్ చేశారు. 323B ద్వారా ఇతర ట్రిబ్యునల్స్ను పార్లమెంటు చట్టం ద్వారా క్రియేట్ చేయొచ్చు. అసలు ట్రిబ్యునల్స్ ఆవశ్యకత ఏంటి? మనందరికి తెలుసు, భారతదేశంలో సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు ఉంటాయని చెప్పి. క్రిమినల్ కేసెస్ అన్ని క్రిమినల్ కోర్టులకి, సివిల్ కేసెస్ అన్ని సివిల్ కోర్టులకి వెళ్తాయి. అయితే కొన్ని విషయాల్లో ఫాస్ట్గా జస్టిస్ జరగాలి, అంతేకాకుండా స్పెషలైజేషన్ కావాలి. దానికి సంబంధించి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకి మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, ఇలా ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తారు. ఆ ట్రిబ్యునల్స్ ప్రత్యేకత ఏంటంటే ఎక్స్పీడియస్ అడ్జుడికేషన్, అంటే చాలా తొందరగా టైం డిలే కాకుండా జస్టిస్ డెలివరీ చేయటం. రెండోది స్పీడ్గా చేస్తారు, సమ్మరీ ట్రయల్స్ లాగా చేస్తారనమాట. మూడోది స్పెసిఫిక్ కేసెస్ మాత్రమే ట్రిబ్యునల్స్కి వెళ్తాయి, అంటే ఆ ట్రిబ్యునల్ ఏ పర్పస్ మీద అయితే ఎస్టాబ్లిష్ చేశారో అలాంటి కేసెస్ మాత్రమే ఆ ట్రిబ్యునల్స్కి వెళ్తాయి. సో ఈ విధంగా ట్రిబ్యునల్స్ చాలా ఎస్టాబ్లిష్ చేశారు. 1976 నుంచి ఇప్పటి వరకు వందల కొద్ది ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. ట్రిబ్యునల్స్, వాటిపైన అప్లేట్ ట్రిబ్యునల్స్. కొన్ని ట్రిబ్యునల్స్ నుంచి హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు, కొన్ని ట్రిబ్యునల్స్ నుంచి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా అప్పీల్ చేసుకోవాలి. అంటే ట్రిబ్యునల్స్ వల్ల కొన్నిసార్లు జస్టిస్ స్పీడ్గా జరగకుండా డిలే అవుతోంది, కేసెస్ చాలా డిలే అవుతుంది అని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది. దాంతోపాటు ట్రిబ్యునలైజేషన్ ఆఫ్ కోర్ట్స్, అంటే కోర్టులు పని ట్రిబ్యునల్స్ లాగేసుకుంటున్నాయి అని చెప్పి. సో ఇలాంటివన్నీ కూడా అతిగా ట్రిబ్యునల్స్ కూడా వచ్చేసాయని చెప్పి దీన్ని రేషనలైజ్ చేయాలని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ట్రిబ్యునల్ సంఖ్యని ఒక్క లిమిట్లోనే ఉంచాలని చెప్పేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి కొన్ని సందర్భాల్లో ట్రిబ్యునల్స్ అనేవి క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, వాటిలో పూర్తి స్థాయిగా జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, కొందరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఉంటారు. దాంతోపాటు ట్రిబ్యునల్స్ అనేవి దానికి చాలా ఖర్చు అవుతుంది ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటే. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, స్టాఫ్, ఆ ట్రిబ్యునల్స్లో స్టాఫ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ట్రిబ్యునల్స్లో ఇబ్బందులు అనమాట. దాంతోపాటు ట్రిబ్యునల్స్లో జస్టిస్ చాలా జాప్యం జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ట్రిబ్యునల్స్ నార్మల్ కోర్ట్స్ లాగా తయారయ్యాయి. ఇవన్నీ ఈ మధ్య ట్రిబ్యునల్స్ మీద వస్తున్న విమర్శలు. వీటన్నిటిని రేషనలైజ్ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదే ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్. ఈ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్లో 8 ట్రిబ్యునల్స్ను తీసేసి వాటి పవర్స్ని సివిల్ కోర్ట్స్కి, హైకోర్ట్స్కి ఇస్తున్నారు. అయితే ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి విరుద్ధం అని చెప్పి న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రిబ్యునల్ రిఫార్మ్ యాక్ట్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తికి విరుద్ధం అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏ దిశగా వీళ్ళు అభిప్రాయాలు వెలిపిస్తున్నారు, అసలు దీనికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఈ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ చట్టం రాకముందు, ఇంతకుముందు గవర్నమెంట్ ఇదే స్పందాలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్లో చాలా ప్రొవిజన్స్ సుప్రీంకోర్టు తప్పుబట్టింది, కొట్టేసింది, అన్కాన్స్టిట్యూషనల్ అని. ఏవైతే సుప్రీంకోర్టు కొట్టేసిందో ఆ ప్రొవిజన్స్ మళ్ళీ తీసుకొచ్చి ట్రిబ్యునల్ రిఫార్మ్ చట్టం చేసింది పార్లమెంటు. ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు కొన్ని చూద్దాం. ఒకటి, 8 ట్రిబ్యునల్స్ను పూర్తి స్థాయిలో ఎత్తేయటం. రెండోది, ట్రిబ్యునల్ చైర్మన్ మెంబర్స్ మినిమం వాళ్ళ వయసు 50 సంవత్సరాలు ఉండాలి. 50 ఇయర్స్ ఉంటేనే చాలా ట్రిబ్యునల్స్లో చైర్మన్ కానీ మెంబర్ కానీ అయ్యే అవకాశం అనమాట. మూడో అంశం, చైర్మన్ అవ్వాలంటే కనీసం 50 ఏళ్ళు ఉండాలి. అండ్ గరిష్ట వయసు, హయ్యెస్ట్ ఏజ్ అనమాట, అది 70 ఇయర్స్ ఉండాలి. అలానే
ట్రిబ్యునల్ మెంబర్ అవ్వాలంటే హైయెస్ట్ ఏజ్ 67 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలి. ఇట్లా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. దాంతోపాటు ఇంతకుముందు ట్రిబ్యునల్స్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్లో కూడా 5 ఇయర్స్ టర్మ్ ఉండేది చాలా ట్రిబ్యునల్స్లో. ఇప్పుడు చైర్మన్ మెంబర్స్ టర్ము 4 సంవత్సరాలు అని చెప్పి ఈ చట్టంలో ఉందన్నమాట. ఇలా చాలా చేంజెస్ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్లో తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అసలు విమర్శలు ఏంటంటే, ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు ఏంటంటే, ఒకటి, ట్రిబ్యునల్కి సంబంధించి అపాయింట్మెంట్ విషయంలో సర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ అని తీసుకొస్తున్నారు ఈ కొత్త చట్టం ద్వారా. ఈ సర్చ్ అండ్ సెలక్షన్ కమిటీలో న్యాయ వ్యవస్థ నుంచి ఉన్న నిపుణులే కాదు, బయట వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే న్యాయశాఖ నుంచి మాత్రమే కాదు, బయట వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? కేవలం ప్రభుత్వం దీనిలో చొరబాటు చేసుకోవడానికే ఈ సర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ తీసుకొచ్చిందని ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కనీసం ట్రిబ్యునల్లో మెంబర్ అవ్వాలన్నా చైర్మన్ అవ్వాలన్నా 50 సంవత్సరాల వయసు ఉండాలి. 50 సంవత్సరాల వయసు అంటే 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి టాలెంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఎందుకు మీరు కాదంటున్నారు అనేది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, ఆల్రెడీ హైకోర్ట్స్ ఓవర్ బర్డెన్ అయిపోయినాయి. అలాంటిది 8 ట్రిబ్యునల్స్ ఎత్తేసి ఈ ట్రిబ్యునల్ పవర్స్ కొన్ని హైకోర్ట్స్కి సివిల్ కోర్ట్స్కి పెడితే ఇంకా జస్టిస్ డిలే అయ్యే అవకాశం ఉంది. ఈ స్పెషలైజ్డ్ అంశాలపైన హైకోర్టు సరిగ్గా నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. ఇలాంటి విమర్శలు చాలా ఎదురవుతున్నాయి. మొత్తం మీద రీసెంట్గా ఏంటంటే ఇంకొక పెద్ద విషయం కూడా జరిగింది. నేషనల్ కంపెనీల అప్లేట్ ట్రిబ్యునల్లో చైర్మన్ ఉన్నారు, ఆ చీమా అని చెప్పి. ఆయన టర్మ్ పూర్తి కాకముందే 10 రోజుల ముందే, ఆయన టర్మ్ పూర్తి కాకుండా 10 రోజుల ముందే ఆయన్ని గవర్నమెంట్ ఇంకా చాలు అని చెప్పేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నా టర్మ్ ఇంకా పూర్తి కాలేదు, 10 రోజుల ముందే గవర్నమెంట్ నన్ను ఆపేసింది అని. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇది చేయటం చాలా ఎంబరాస్మెంట్ కదా, నువ్వు ఏ విధంగా ఆయన టర్మ్ని తగ్గిస్తావని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తుంది. దాంతో ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కొంత వెనకడిగేసి ఈ చీమాని ఇంకో 10 రోజులు కంటిన్యూ చేసేటట్టు చేసిందనమాట. ఓవరాల్గా ట్రిబ్యునల్స్ విషయంలో గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతోంది, ఎక్కువగా చొరబాటు చేసుకుంటుందని చెప్పి న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే కేవలం కోర్ట్సే కాదు, ట్రిబ్యునల్స్ కూడా వాటికి స్వయం ప్రతిపత్తి ఇస్తేనే అవి నిష్పక్షపాతంగా జడ్జిమెంట్స్ చెప్పగలవు, అవార్డ్స్ ఇవ్వగలవు అని చెప్పి న్యాయశాస్త్ర కోవిదులు అంటున్నారు.